రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పరిధిలోని మాలాలలో కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘ సభ్యులు, పలువురు మహిళలు పార్టీ కండువా కప్పుకున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని చూసి పార్టీలో చేరుతున్నారంటూ శ్రీనివాస్ చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందివ్వాలని చెప్పి నేను సన్నబించే కార్యక్రమం కూడా ప్రారంభం చేసినటువంటి సందర్భంలో, అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఎవరూ కందని ఆనాడు రాజశేఖర గారి హయాంలో రైతు రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ యూపీఎస్ చైర్పర్సన్, మళ్ళీ మనం అధికారానికి వస్తే 2 లక్షలకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎకరం 2, 3, 4, 5 కులానికి ఎవరైనా వ్యవసాయం చేసుకుని భూమిపై ఆధారం చేసిన వాళ్ళందరికీ కూడా రుణ విముక్తులు చేస్తున్న ఇచ్చిన మాట ప్రకారం 1 టోకెన్ లో 2 లక్షల లోపు రుణ విముక్తులు చేసి రైతులకు కొత్తగా రుణాన్ని ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో 20,650 కోట్లు ఒకేసారి రుణమాఫీ అయిన చరిత్ర ఇక్కడ ఉందంటే అది కేవలం తెలంగాణలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారి సర్కార్తో సాధ్యమైంది. ఇది రైతు ప్రభుత్వం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఆలోచన చేస్తే 22 మాసాలలో రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి ఖర్చు చూస్తే 1,02,000 కోట్ల రూపాయల రైతుల కోసం మనం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖర్చు చేసిందన్నమాట. అంతకన్నా ముందు 10 ఏళ్లలో ఎక్కడ అకాల వర్ష పడితే అన్నా పరిస్థితి దొరకలేదు. అంతకంటే ముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనం 4,000 అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం, మక్కలకి ఏ విధంగా మనం బోనస్ ఇచ్చి 20 బయట 1700 కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా